జై శ్రీరామ్. కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమలగిరిలే ఆంజనేయ స్వామి జన్మస్థలం. దుష్టగ్రహ దోషాలు, ఆర్థిక మానసిక బాధలు తొలగించే హనుమాన్ జన్మస్థలం ఈ జాపాలి తీర్థం. అత్యంత విలువైన సందర్శన స్థలాల్లో ఇది ఒకటి. వెంకటాచల మహత్యంలోని భవిష్యోత్తర పురాణంలో హనుమ జన్మ రహస్యం ఒకటి దాగి ఉన్నది. ఈరోజు ఏదైతే మనం వెంకటాచలమని పిలుస్తున్నామో అదే ద్వాపర యుగంలో శేషాచలంగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, కృతయుగంలో వృషభాద్రిగా పిలువబడింది. అత్యంత భక్తి శ్రద్ధలతో మనందరి చేత కొలవబడే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఊరు లేదు మన భారతదేశంలో. రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యు భయం నుంచి విముక్తికి ఆదర్శనీయమైనటువంటి దైవం మన ఆంజనేయ స్వామి. మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు ఈ శ్రీరామదూత జన్మించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ జాపాలి తీర్థం. పచ్చని కొండలందుటిన సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహాతీర్థం. ఆంజనేయ స్వామికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. కానీ ఈ జాపాలి తీర్థం అంజనాదేవి తపస్సు చేసినటువంటి దివ్య స్థలం. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించినటువంటి ప్రదేశమే ఇది. ఇక్కడికి సమీపంలో ఆకాశగంగ తీర్థంలో ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో 12 సంవత్సరాలు దివ్యమైనటువంటి తపస్సు చేసింది. జాపాలి తీర్థంలో జాబాలి మహర్షి రామావతారానికంటే ముందరే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్తారు. అత్యంత రమణీయమైనటువంటి ఆలయం ఇది. ఈరోజు గర్భాలయంలో వెలిసినటువంటి స్వామి చక్కని సింధూర అలంకరణలో ఉన్నారు. ఒక చేత్తో గదను ధరించి ఉన్నారు. శరీరం అంతా కూడా వెండి కవచాలంకరణ ఉన్నది. భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తున్నారు. స్వామివారి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్రమూర్తుల యొక్క ఉత్సవ విగ్రహాలు కొలువై ఉన్నాయి. శివుని యొక్క 11వ అవతారమే హనుమంతుడు అని పరాశర సంహితలో చెప్పబడింది అని చెప్తారు. వాయుదేవుడు శివుని యొక్క సంపూర్ణమైనటువంటి తేజస్సును ఒక పండు రూపంలో అంజనీదేవికి ప్రసాదిస్తే అప్పుడు ఒక బంగారం లాంటి బిడ్డని ఆమె కన్నది. అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడు అని పేరు. పుట్టుకతోనే దివ్యమైనటువంటి తేజస్సు కలిగి ఉన్నందువలన అంజనాదేవి ఆయనకి సుందర అని పేరు పెట్టిందంట. సాధారణంగా ప్రతిరోజు మన ఇంట్లో ఆంజనేయ స్వామి ప్రార్థన, పూజ చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇది సత్యమే. ఆర్థిక, మానసిక శత్రుబాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. చక్కని మంగళకరమైన శుభకార్యాలు జరుగుతాయి అనేది శాస్త్రవచనం. మరి అలాంటిది సాక్షాత్తు
హనుమ జన్మించినటువంటి జాపాలి తీర్థాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా చక్కగా నివారణ కావింపబడతాయి అనేది సత్యం. ఇది ఒక మంగళకరమైనటువంటి మంత్రం. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. జై శ్రీరామ్.